నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే జమన గారు. సార్, ఒక పక్క ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఎవరి పార్టీలకు సంబంధించిన స్టార్ క్యాంపెయినర్లు వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. అయితే ఇంత వయసు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఉన్నారు. కూటమి నుంచి ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. అప్పుడప్పుడు లోకేష్ గారు మొన్న ఒకసారి చెన్నై వెళ్ళొచ్చారు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ ఆయన పేరు సరిగా వినపట్లేదు, రావట్లేదు. ఏంటి కారణం అంటే దగ్గర పడింది చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా, టీడీపీకి భవిష్యత్తు నాయకుడిగా ఆయన పేరే చెప్పారు మొన్నటి వరకు. ఆయన ఎందుకు బయటికి రావట్లేదు? లోకేష్ గారు కీలకమైన సమయాల్లో కనబడరు. బహుశా ఆయన స్ట్రాటజీనేమో అది. అంటే ఏమైనా వ్యూహకర్తగా ఏదన్నా అంటే వేరే అజ్ఞాతంగా ఉండి చేసే పనులు ఏవో ఉంటాయి కదా, అవేమన్నా చేస్తున్నారేమో అని డౌట్. అంటే ఎప్పుడు నాయకుడు జనం ముందు ఉండాలి. మీరు వ్యూహకర్తలు వాళ్ళు వేరే ఉంటారు. అన్ని పనులు నాయకులే చేస్తే ఇంకా ఈ ప్రశాంత్ కిషోర్ ఇట్లా వాళ్ళంతా ఎందుకు? వాళ్ళంతా ఉండేదే వ్యూహాలు వేసాక కదా. కాబట్టి లోకేష్ గారికి ప్రాబ్లం ఏమిటి అనేది క్వశ్చన్ మార్క్. ఈ మధ్య మీరు గమనించండి, కూటమి ఏర్పాటు అయిన తర్వాత కీలకమైన ఏ సభలోనూ ఆయన కనపడలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు కలవడం ఆయనకి ఇష్టం లేదు, అందుకు రావట్లేదని ఏదో అన్నారు. అది అదేనా, ఇంకేమన్నా రీజన్? లేదు, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు. కానీ మీరు చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా లోకేష్ యాక్టివ్గా జనంలో ఉండి ఆ జైలుకు వెళ్ళిన సానుభూతిని క్యాప్చర్ చేసే దిశగా లేరు. మీరు గమనించండి. ఆయన ఏదో ఢిల్లీ అన్నారు, అదేదో లాయర్లు అన్నారు, అటు ఇటు తిరుక్కుంటూ చాలా కాలం కనబడకుండా పోయారు. బహుశా ఆయన ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి. ఎన్నికలు వచ్చేసిన తర్వాత అందరూ తిరుగుతున్నారు. చంద్రబాబు గారు ఈ వయసులో కూడా ఈ ఎండలకు కూడా ఆయన ఏమి భయపడకుండా తన పని తాను చేస్తున్నారు. సరే, పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు. నిజానికి బాగా తిరగాల్సిన వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్, లోకేషే కదా. ఇద్దరు యంగ్స్టర్స్ కదా. వాళ్ళు విపరీతమైన కుడిగాలి పర్యటనలు చేసి ఉండాలి ఈ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి. అంటే క్యాండిడేట్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ డిసైడ్ అయిపోయారు కదా. ఇక బీఫారాలు ఇవ్వడమే తరువాయి. అంటే ఒక్కవేళ మారితే ఒకరు ఇద్దరు మారుతారు తప్ప 175 మంది మారరు కదా. కాబట్టి ఈ పరిస్థితుల్లో లోకేష్ గారు ఏం చేస్తున్నారు అనేది అందరికీ క్వశ్చన్ మార్క్. ఆయన ఏదో చెన్నై వెళ్ళొచ్చారు, కానీ చెన్నైలో ఏం పని ఉంది అసలు? ఇది ఇక్కడ కదా సమస్య. పోనీ మంగళగిరిలోనే ఉండే ఆయన ఏమైనా అక్కడేమైనా భయపడుతున్నారా అంటే, ఈసారి కూడా మనం ఓటమి అయితే చాలా డ్యామేజ్ అయిపోతుంది కదా. 2 సార్లు ఒక ముఖ్యమంత్రి కుమారుడు 2 సార్లు, అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రే కదా లాస్ట్ టైం ఆయన. 2 సార్లు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకి ఇంకేం భవిష్యత్తు ఉంటుంది? రాజకీయ భవిష్యత్తు అంటే నవ్వులాట అయిపోతుంది కదా. అక్కడి నుంచే చేస్తానని అయితే కొంచెం పంతంగా చెప్పేసేది, కానీ ప్రచారం చేయాలి. ఆయన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయినప్పటికీ కూడా అది కాదు గీట్రాయి. ఎప్పుడు కూడా జనంలో నుంచి గెలవాలి. మీరు సర్పంచ్గా గెలుస్తారా, ఇంకోటి గెలుస్తారా కాదు. జనము నేరుగా ఓట్లు వేసే ఒక ప్రక్రియలో నుంచి నాయకుడు రావాల్సిందే తప్ప దొడ్డిదారులో నుంచి వచ్చే నాయకులకు పెద్ద విలువ ఉండదు. కాబట్టి లోకేష్ గారికి ఇప్పుడు అది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ ఏమంటే మంగళగిరిలో గెలవడం. అందుకని ఆయన మంగళగిరిలోనే ఎక్కువ ఉండి అక్కడే ఏవో వ్యూహాలు పన్నుతున్నారా, లేదంటే అంటే ఇంకా ముందు ఏమైనా ఉధృతంగా, అంటే మొన్నటి వరకు ఏదో ఇవ్వగలమని అవి ఇవి చేశారు కదా, అవన్నీ అయిపోయింది. ఇప్పుడు ఏమిటంటే యువగలం యాత్రల్లో జరిగే ప్రచారం వేరు. యువగలం యాత్రల్లో ఏమిటంటే వీళ్ళ క్యాండిడేట్ ఎవరో తెలియదు, ఊరికే రఫ్గా ఈయన ఉంటాడు అని చెప్పడం తప్ప. ఇప్పుడేమిటంటే స్ట్రైట్గా ఉంది గేమ్. ఇది ఈయన మా క్యాండిడేటు, ఈయన మా కూటమి క్యాండిడేటు, ఇతను జనసేన అభ్యర్థి, లేదా ఇతను తెలుగుదేశం అభ్యర్థి, అటువైపు ప్రత్యర్థులు వైసీపీ తరఫున ఆయన ఉన్నాడు, వీళ్ళిద్దరిలో ఎవరు మెరుగు, ఎవరు మంచివాళ్ళు మీరు ఎంచుకోండి. ఇదంతా చెప్పాల్సిన బాధ్యత ఈయనకు కూడా ఉంది కదా. చంద్రబాబు గారు ఎన్నేం తిరుగుతారు? 175 తిరగడం అంటే చిన్న విషయం కాదు, ఇంపాసిబుల్ అది. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా స్టార్ట్ చేసేసారు. ఆయన తన లెవెల్లో తాను ఒక ప్రచారాన్ని మొదలుపెట్టి స్టార్ క్యాంపెయినర్లు ఆయన ఒకడు కదా. ఇంకా పవన్ కళ్యాణ్కి మీదడు దిగుతాడేమో తెలియదు. పవన్ కళ్యాణ్ కూడా ఎందుకో డల్గా ఉన్నాడు. ఆయన ఈ పాటికి ఆయన కనీసం జనసేనకి టికెట్లు ఇచ్చిన నియోజకవర్గాలైనా ఒక సుడిగాల్లాగా తిరిగేసి ఉండాలి. ఏ బాబు, ఇట్లా మన క్యాండిడేట్లు నిలబెట్టాము, ఈసారి గెలవకపోతే ప్రెస్టేజ్ ఇది, జనసేన ప్రాతినిధ్యం అసెంబ్లీలో కనుక లేకపోతే ఇంకా జనసేన పెట్టి ఇన్ని 10 ఏళ్ళు అయిపోయింది, ఇక నేను నాయకుడిగా ఉండి ఏం ప్రయోజనము, పార్టీ ఉండి ఏం ప్రయోజనము అనే లెవెల్లో ఆయన జనంలోకి వెళ్ళి ఉండాలి. ఆయన పోవడం లేదు. లోకేష్ గారేమో కనీసం కీలకమైన నియోజకవర్గాల్లో అయినా తిరుగుతారంటే ఆయన తిరగడం లేదు. అంటే ఇంకా 4 రోజులు ఇంకేం టైం ఉంది, అయిపోయింది. ఇక రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది, నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది, నామినేషన్లు ఉపసంహరణ అవన్నీ అయిపోతాయి.
ఈ మిగిలిన గట్టిగా 25 రోజుల గ్యాప్లో 25 రోజులు ఎంత తిరగలరు ఎవరైనా? మహా అయితే ఒక 50 నియోజకవర్గాలు తిరగలరు, ఒక 70 నియోజకవర్గాలు తిరగలరు. రోజుకి 5-6 నియోజకవర్గాలని కవర్ చేసే అంత శక్తి ఉండాలి కదా. లోకేష్కి అయితే అసలు లేదు. ఆయన 1-2 గంటల నుంచి తిరగలేడు. ఇంకా చంద్రబాబు అయినా ఒక రోజుకు 2 తిరుగుతాడేమో కానీ ఆ వయసులో. ఎందుకంటే ఆయన పొలిటీషియన్. వీళ్ళెవరు పొలిటీషియన్లు కాదు. వీళ్ళు దాన్ని ఏమంటారు, అతను యూనివర్సిటీ నాయకుడి దగ్గర నుంచి రకరకాల వ్యూహాలు ఎత్తుగడలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన తన మంత్రి, తన ప్రస్థానము, తెలుగుదేశంలో తన ఇవన్నీ కూడా అవన్నీ నిలబెట్టుకోవడానికి ఒక 30-40 ఏళ్ల యుద్ధం ఉంది చంద్రబాబు గారి బ్యాక్గ్రౌండ్. అదే ఆ యుద్ధం ఎలాంటి యుద్ధం అనేది మనం దాని చర్చల్లోకి పోకూడదు, కానీ ఒక యుద్ధం అయితే ఉంది. ఒక ట్రూ పొలిటీషియన్ ఆయన. ఆ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు నిరంతరము చేయగల శక్తివంతుడు. వీళ్ళు ఎక్కడ శక్తివంతులు? తండ్రి వారసత్వాన్ని ఊరికే తండ్రి పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఈయన కూడా పార్టీ నాయకుడుగా ఉండాల్సిందే తప్ప, రేపు తండ్రి ఏదైనా కారణాల వల్ల ముఖ్యమంత్రి అయితే ఈయన అధికారం చెలాయించాల్సిందే తప్ప అని మీకు ప్రజల్లో ఎక్కడ తిరిగి ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమయాల్లో జనానికి కనబడకుండా పోవడం అనేది అదేం వ్యూహం, అది అదేం స్ట్రాటజీ? అది అప్పుడే ఆయన విమర్శలు ఎదుర్కొన్నాడు. జైలుకు పోయినప్పుడే విమర్శలు ఎదుర్కొన్నాడు. జనంలో ఉండాలి, ఇతను జనంలో లేకుండా పోయాడు. మళ్ళీ ఇప్పుడు కూడా స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన టైం, ప్రయత్నించాల్సిన అంటే లోకేష్ ఏమైనా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారా? చంద్రబాబు నాయుడు గారే కొంచెం సైలెంట్గా ఉండు బాబు నువ్వు అన్నాడా? అది ఏమిటో తెలియదు. మరి అంటే ఊహాగానాలు 190 వస్తూ ఉంటాయి. పవన్కి ఆయనకి ఏదో సరిపోదని, అందుకని వాళ్ళు లోకేష్ కొంత ఇన్యాక్టివ్ అయ్యాడని ఏవో వస్తుంటాయి. అవన్నీ సోషల్ మీడియా ఊహాగానాలు మనం ఏం నమ్మలేము. ఎందుకంటే నోటికి ఏమొస్తే అది మాడుతూ ఉంటారు కదా. మరి తక్కువ సమయం ఉంది, ఎప్పుడు వస్తారో ఎప్పుడు మొదలు పెడతారో? ఇద్దరు నుంచి కూడా కొంచెం భారీ ప్రచారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎంతమంది వ్యూహకర్తలు, ప్రచారకర్తలు ఉన్నారు వాళ్ళకి. అటువైపు ఒక్కడే తిరిగేస్తున్నాడు విపరీతంగా, అన్ని నియోజకవర్గాలు కవర్ చేసేస్తున్నాడు. మరి మీరు ఇంతమంది ఉండి మీరు మీ కీలకమైన నియోజకవర్గాలైనా తిరగాలి కదా. అంటే అన్నీ కాకపోయినా తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కడెక్కడైతే పోటీ చేస్తున్నారు అందులో కీలకమైనవి కొన్ని ఉంటాయి కదా, అక్కడ కూడా తిరగడం లేదు. ఏమో సార్, మరి వాళ్ళ స్ట్రాటజీ ఏంటో తెలియదు కదా. స్ట్రాటజీ లేదు, ఏమి లేదు. ఎప్పుడు జనంలో ఉండాల నాయకుడు. జనంలో లేని నాయకుడిని జనం గుర్తించరు. అది గుడ్డి గుర్తు. అది ఇప్పుడున్న ఈ స్పీడు రాజకీయాల్లో జనంలో లేకుండా నాయకులు కాలేరు. బీజేపీ అనేది జీరో ఉన్నటువంటి తమిళనాడులో అన్నామలై అనే అతను తమిళనాడు బీజేపీని లేపడానికి, అంటే అక్కడ బీజేపీకి ఏమైనా సరే ఒక ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేయడానికి అతను ఎలా పోరాడుతున్నాడు, అదే ఎగ్జాంపుల్ తీసుకోవాలా. వీళ్ళు కూడా యంగ్స్టర్సే కదా, వీళ్ళేం ముసలోళ్ళు కాదు కదా. పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా వీళ్ళకి ఒక ఎయిమ్ లేదు. అంటే ఒక పోరాట పటిమ అంటారే, ఒక యుద్ధం చేసే శక్తి, నైపుణ్యం లేదు. ఏదో ఊరికే క్యాజువల్గా అన్ని పరిస్థితులు అనుకూలిస్తే అధికారం వస్తుందేమో అనుకుంటున్నారు. కానీ ఇద్దరు నాయకులు ఉన్నారే, జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళిద్దరికి ఒక ఎయిమ్ ఉంది, వీళ్ళిద్దరికి గట్టి వ్యూహం ఉంది. కాబట్టి ఇక జగన్ వర్సెస్ చంద్రబాబుగానే చూడాలి దీన్ని. వీళ్ళందరూ కూడా సైడ్, పవన్ కళ్యాణ్ హీరో అయినప్పటికీ కూడా ఇప్పుడున్న కూటమి నేపథ్యంలో ఆయన ఒక సైడ్ పొలిటీషియన్ అయిపోయాడు. రా కదలిరా అని లోకేష్నే పిలవాలి ఇప్పుడు. ఇప్పుడు యువగలం ఏడుందని లోకేష్ని ఎత్తుక్కుంటూ ఆయన్ని రా కదలరా అని పిలిచి ఇంకా ఆ పార్టీ నాయకులందరూ కలిసి ఆయనతోనే మీటింగ్లు ఏవో క్రియేట్ చేసి ఆయన సభలకు పిలిచి ఏదో చెయ్యాలి. ఏదో చేస్తే తప్ప ఆయన వచ్చేటట్లు లేడు. ఎందుకంటే ఆయనకేం మంగళగిరి ఏదో భయం పట్టుకున్నట్టుంది. అంటే అక్కడ లోకల్గా తాను గట్టిగా లేకపోతే, ఇప్పుడు తమాషా ఏమిటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి లోకేష్కి ఇద్దరికీ కూడా చాలా కీలకమైన ఎన్నికలు ఇవి. ఎందుకంటే ఈసారి కన్నా మళ్ళీ ఏ కారణాల వల్లైనా వాళ్ళు ఓడిపోతే ఇంక అయిపోయింది. అంటే ఒక ప్రిస్టేజ్ ఇష్యూ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతే ఏముంది ఆయన పరిస్థితి? అంటే బహుశా పవన్ కళ్యాణ్ లోకేష్ ఓడిపోకపోవచ్చు. ఎందుకంటే ఈసారి అసెంబ్లీలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడితే ఎట్లుంటుందో చూడాలని బయట ఏమైనా మాట్లాడవచ్చు, కానీ ఒక సభల్లోకి వచ్చేసరికి ఆయన ఏం మాట్లాడతాడు, ఇవే ఎమోషన్స్, ఇదే సినిమాటిక్గానే మాట్లాడతాడా, నార్మల్గా ఉంటాడా, ఒక నాయకుడిగా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకుంటాడా, ఇది చూడాలి మరి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.